హాయ్ అండి, నేను మీ సత్యవాను. మహేందర్ రెడ్డి పెయ్యాల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆర్చిఎం సామాన్ ఈ మధ్యలో బాగా పెడుతుంది సత్యవ్వ. గిరాకీ రావాలి, అమ్ముడు పోవాలని అని అపార్థం చేసుకోకండి. నేను చెప్పింది నమ్మి కొనకండి. వస్తువులు వాడి చూసి కొనుక్కోండి. మరి ఇంత ఇంట్రెస్ట్ నీకు ఎందుకు అనుకోకండి. మంచి అనేది ఖచ్చితంగా అందరికీ చేరాలి. చెడు అనేది ఇంకొకరి చెవులకు కూడా పడద్దు. ఎందుకంటే మంచి నలుగురికి చేరితే నలుగురు మంచిగా మారుతారు ఆరోగ్యంగా. చెడు ఇంకొకరి చెవుల పడితే 10 మంది చెవుల పడి 10 మంది చెడిపోతారు. మంచి పక్కన నేను నిలుసోవాలి. రేపు అందరము అక్కడికి పోయేవారమే. పోయినాక మీ అమ్మ నీకేం సంపాదించిందని నా కూడలే అడగచ్చు, పక్కోళ్ళు అడగచ్చు, ఎవరైనా అడగచ్చు. అది లోకం మీద జరిగే విషయమే. మీ అమ్మ నీకు చాలా పుణ్యాన్ని సంపాదించి పెట్టింది. మీ అమ్మ చేసిన వీడియోలు చూడు. ఏ విషయంలో అయినా ఏదో ఒక మంచి చెప్పింది అనే పేరు నాకు కావాలి. కంపెనీ వాళ్ళు ఇచ్చే డబ్బులు కాదండి, నేను వాడి చూస్తున్నా. ప్రతి దాంట్లో మంచి చెడు గమనించే తెలివి మన ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి నేను 3 నెలల పిండి వాడుతున్నా. ఎలాంటి అనుమానం లేదు. ఎన్ని తిన్నా ఏమీ కడుపులో ఇబ్బంది లేదు. మరి నీరసంగా కూడా లేదు. ఎండాకాలం అయితే ఆడోళ్ళకి ఎంత నీరసం, మగళ్ళకి ఎంత నీరసం. బయట కూల్ డ్రింకులు, పెరుగులు, ఐస్ క్రీములు బలమత్తాయని ఇన్ని రోజుల నుండి ఎన్నో తిన్నాం. ఎన్ని తిన్నా లావు పెరిగి నీరసం తప్ప ఇంకేమి రాలేదండి. అందుకని ఆశీర్వాద పిండి 300 ఇస్తారు 5 కిలోలకు. మరి ఈరోజు ఐడి కూడా స్టేటస్ పెట్టిన చూసిర్రు. ఐడి స్టేటస్ ఎందుకు పెట్టినావు అని మీరు అడిగేదానికి మీరు అడగకుండా నేను చెప్తా. నేను ఆర్చిఎం కంపెనీలో జాయిన్ అవ్వడం అంటే మనం బీడీలు చేస్తున్నాం. బీడీలల్లో పిఎఫ్ కట్టుకు ఎన్ని రకాలు ఇచ్చి మనం కంపెనీ తరపున మనిషి అనిపించుకుంటున్నాం. ఆర్చిఎం కంపెనీలో కూడా ఐడి అంటే అదే. ఈ కంపెనీలో ఈ కుటుంబం జాయిన్ అయింది, మన కంపెనీ సామాను ఇంట్లోది వాడుతుంది అని వాళ్ళ కంపెనీ రూల్స్గా ఐడి ఇస్తారు. మనం ఆ ఐడి తీసుకొని ఎటన్నా పోతామనుకో, మధ్యలో ఆర్చిఎం షాపు ఎక్కడన్నా ఉంటుంది. అక్కడ మనం ఏది కొనుక్కోవాలనుకున్న జ్యూసో ఏదన్నా అవసరం ఉండే వస్తువు అయినా మనకు కంపెనీ రేటుకి ఇవ్వాలి. వాళ్ళు ₹1 కూడా లాభం చూసుకోకుండా మనం ఆ కార్డు, ఆధార్ కార్డు ఈ రోజుల్లో ఎట్లా పర్సులో పెట్టుకుంటారో ఈ ఆర్చిఎం కంపెనీ కార్డు కూడా మన పర్సులో పెట్టుకొని పోడు. ఎటువైనా జ్యూసే అవసరం పడుతుంది. ఏది తినాలనుకున్నా, ఏ యాత్రలు పోవాలనుకున్నా అక్కడ ఆ కంపెనీ ఉంటుంది. మనం లాభం ఇవ్వకుండానే అన్ని సామాన్లు కొనుక్కొని ఒడ్డెక్కించుకొని రావచ్చు. దానికి అర్థం ఐడి కార్డు అది. ఇప్పుడు మీరు వేరే షాప్కి పోయి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ కార్డు కొంచెం ఎక్కడ సామాన్ తెచ్చుకోవచ్చు. వేరే షాప్కి పోయి సామాన్ కొనుక్కుంటే డబ్బులు ఇచ్చి ఎవరిని కొనుక్కరమ్మన్నా కొనుక్కొస్తారు. దానికి కార్డు లేదు, ప్రూఫ్ లేదు, లాభం లేదు, నష్టం లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ మనం చాలా నష్టపోతున్నాం. ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం. నేను కూడా కిరాణా షాప్ పెట్టిన కదా. ₹5 వస్తువు 10 అయినా అమ్మచ్చు, 15 అయినా అమ్మచ్చు, 20 అయినా అమ్మచ్చు. అమ్మడంలో ఏముందండి, గిరాకీ ఎట్లయితే అట్లా మార్చుకోవచ్చు. కానీ ఆర్చిఎం కంపెనీ రూల్ ఏంటంటే కంపెనీ నుండి రెడీ అయిన రేటుకే నువ్వు ఏ మార్పు లేకుండా మేము ఏ రేటుకి ఇస్తామో నువ్వు అదే రేటుకి ఇవ్వాలని ఉంటుంది. దానివల్ల లాభం ఏంటి, డబ్బులు మిగులుతున్నాయి కదండి. ₹1 సంపాదించాలంటే ఎంత కష్టం ఉంది. ఎవరైనా మనకు ₹1 అట్టిగిస్తారా చెప్పండి. మరి ఆశీర్వాదు ప్రేమస్ కంపెనీ ప్రతి ఇంట్లో ఆశీర్వాద పిండి వాడతారు. అది ఎంతో గౌరవంగా చెప్పుకుంటారు. కానీ అందులో కూడా కలితే. నిజంగా ఆశీర్వాదు పేరే ఆశీర్వాదు, కల్తీ లేని పేరు. పిండిలో పూర్తి కలితే. ఎలా చూస్తున్నామంటే అన్నీ మీకు స్టేటస్ పెడుతున్నా. ప్రతి ఒక్కటి లోకంలో తెలివి చాలా ఎదిగిపోయింది. వారికి తెలియకుండా వీడియో తీసి ప్రతి ఒక్కటి ఫోన్లో పెడుతుర్రు. అదే నేను మీకు చూపిస్తున్నా. ఆర్చిఎం కంపెనీ కూడా పెడుతుర్రు, అది కూడా చూపిస్తున్నా. సాక్ష్యం చూపిస్తుందండి. ఏదైనా సత్యవకు తెలిసిన మందంలా వాళ్ళు చెడిపోవాలి, నేను చెప్పిందే బాగుపడాలని కాదు. అందుకే డబ్బులు సంపాదించడం అందరికీ కష్టమే, మిగిలియడం కూడా కష్టమే. అలాంటప్పుడు మనం ప్రతిరోజు వంట చేసుకునే సామాన్లల్లో ప్రతి చిన్న వస్తువు కాడికెళ్ళి పెద్ద వస్తువు దాకా డబ్బులు ఆదా అయినాక ఎవరు వదులుకుంటారు చెప్పండి. అందుకనే ఆర్చిఎం కంపెనీ తరపున ఐడి కార్డు, ఆ ఐడి కార్డు వల్ల మనం ఎవరికి లాభం ఇవ్వాల్సిన అవసరం లేదండి.
అన్ ప్రతి ఒక్కటి ఉన్నాక తక్కువ రేటుకి వచ్చినాక మనం లాభం ఎందుకు ఇచ్చుడు వాళ్ళకి అవసరం. అదే వేరే షాప్కి పోతే చూడండి, ఇగో 5 కిలోల పిండి పాక్తి మీరే చూడండి. ఇప్పుడు 2 కిలోలు ఇప్పి ఉంది, ఒకటే రోజు చేసిన, అయినా మళ్ళీ 5 కిలోలు తెప్పించుకున్నా. మీరు చూడండి ఇంత బాగుందా ఆశీర్వాద్. ఇంకెన్నెన్నో కంపెనీలు తిని ఇంత బాగుంటుందా? ఇలాంటి ఇప్పుడు 3 నెలల నుండి దాదాపు ఒక 15-20 కిలోల పిండి తినేసినాం. చూడండి, ఎంఆర్పి రేటు 331 ఉందండి. 332 అమ్ముకోవచ్చు, 330 అమ్ముకోవచ్చు. కానీ మనం ఐడి తీసుకుంటే ఏ రేటుకి ఇచ్చడో తెలుసా అండి? 280కి. అంటే ఈ 5 కిలోల పాకెట్లో 50 రూపాయలు మిగులుతున్నాయి. రూపాయలు మిగలడం ముఖ్యం కాదు, తక్కువ వస్తుందని గలీజు తినం కదా. అలా డబ్బులు మిగిలి తర్వాత పిండి కల్తీ లేనిది మిషన్తో సహా స్టేటస్ పెట్టి చూపిస్తున్నా కదా. ప్రతి ఒక్క సమాన్ ఆర్చిఎం కంపెనీ కూడా రెడీ అయ్యి చూపిస్తున్నారు. చేతులు టచ్ చేయకుండా మిషన్ తోటి రెడీ అవుతున్నాయి. చేతులకు కవర్స్ వేసుకొని, ముక్కుకు మాస్క్ వేసుకొని, చేతులు అందులోనే తిరుగుతూ ప్యాకింగ్ చేయిస్తున్నారు. ఊంచుకుంటా, కక్కుకుంటా, అందులోనే కాళ్ళు పెట్టుకుంటా, చేతులు కడుక్కుంటా, పేసు కడుక్కుంటా చేసిన సామాన్లకు, ఈ విధంగా చేసిన సామాన్లకు తేడా ఉంటుంది కదండి. మన కడుపులా ఎంత గలీజు ఉంది మనకు కనబడదండి. మన పేస్ ఎంత క్లీన్గా ఉన్నది అందరికి కనబడుతుంది. అదే కదా వేరే కంపెనీల లక్షణం. అందుకే మన కడుపుల గలీజ్ చూసేది ఒక డాక్టర్కే తెలుస్తుంది. అలాగే సామాన్ రెడీ చేసేది మనం మంచి కోరే విలేకరులు వీడియోలు తీసేవారికే తెలుసు. అందుకే దాన్ని పట్టుకొచ్చి మనకు చూపించినా కూడా మనం నమ్ముతలేము. మీరు నా మీద కోపంతో కాదండి, నేను చెప్పే వస్తువు కొనుకొచ్చుకొని తిని చూడండి. ప్రతి మనిషికి అందరూ ప్రేమగా ఉండరు కదా. నేను మీ మంచిగా కోరుతా, మీరు నాపై ప్రేమగా లేకున్నా. ప్రతి ఒక్క మనిషికి కోపము ప్రేమ ఉండే మనుషులు అందరికీ ఉంటారండి, నాకని కాదు. కానీ నేను మాత్రం నా మనసులో ఏమనుకుంటానో తెలుసా? ప్రతి ఒక్కరికి మంచిగా చేయాలనుకుంటా. ఎందుకు మరి నీకు అంతగానం ప్రేమ ఏంటి? నీకు అంత స్వార్థం లేని మనసు ఏంటి? నీలో ఏ గొప్పతనం అని మీరు అనుకోవచ్చు. అది నాకే తెలుసండి. ఏ జన్మలో చేసిన పాతకమో. ఎగరాలనుకున్నా ఎగరలేకపోతున్నా, ఉరకాలనుకున్నా ఉరకలేకపోతున్నా, ఏం చేయాలనుకున్నా చేయలేకపోతున్నా. ఒక్క కాలంక పెట్టిండు దేవుడు, అది పాతకమే కదండి. ఇక ఎన్ని జన్మలు ఎత్తినా, కుక్కై పుట్టినా, నక్కై పుట్టినా, మనిషి అయి పుట్టినా, నాకు ఏ అంక లేకుండా పుట్టాలి. అప్పుడు నా పుణ్యం పనిచేయాలి, నేను పుణ్య పనులు చేసుకోవాలి, మంచిగా చెప్పాలి, చెడు చెప్పను. నా చెడు కోరిన వాళ్ళని కూడా నేను చెడు కోరను. అలాంటప్పుడే కదా భవిష్యత్తులో మరణించినాక మరెన్ని జన్మలు ఎత్తినా కూడా అంక లేకుండా పుట్టడమే. డబ్బు లేకపోయినా పర్వాలేదు, ఏ అంక లేకుండా తెలివితేటలతోటి పుడితే చాలండి. అవన్నీ మనం చేసుకునేటివి. డబ్బు ఇస్తే ఏం చేసుకుంటామండి? చదువు లేకపోతే. శరీరానికి అంకలు ఉంటే ఆ డబ్బు ఏం చేస్తుందండి? షాప్కి పోయి తెచ్చిస్తుందా? కవర్ పేపర్ మీద ఏముందో చదువు రాకపోతే ఎలా చదువుడండి? అందుకని అందరికీ చదువు, తెలివితేటలు, ఏ అంక లేకుండా పుట్టడం, ఈ 3 కోరుకుంటే, మంచి పనులు మనం చేస్తే మన మరణం పుట్టుక ఎలా ఇయ్యాలో దేవుని చేతుల్లో ఉంది. అందుకని బాయ్ అండి. అందరూ తప్పకుండా కొనుక్కోండి.